చదువుతూ వచ్చా. నేను ఫిజిక్స్ అంటే కూడా నాకు బాగా ఇష్టం సినిమాలతో పాటు. సో నేను ఎంఎస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్ చేశాను. సో హైదరాబాద్ వచ్చినప్పుడు బతకాలి కదా మరి. అంటే మా నాన్నకేమో నేను సినిమాలకు వెళ్తానని చెప్తే నేను గుండె అయిపోతున్నాను. కానీ నాకు అక్కడ ఒక ఉద్యోగం వచ్చిందని అబద్ధం చెప్పి వచ్చి సోషల్ సర్వీస్ స్టార్ట్ చేశాను. చెబుతూ ఇంకా అలా వెరీ నైస్. సో ఈ స్టేజ్ పైన మీ ముందు చాలామంది అడాలసెంట్ స్టూడెంట్స్ ఉన్నారు. వెరీ క్రూషియల్ స్టేజ్ ఆఫ్ దేర్ లైఫ్లో ఉన్నారు. మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన మెసేజ్ ఏమైనా ఉంటే ప్లీజ్ గో హెడ్ సార్. అంత మెసేజ్ ఇచ్చేంత పరిస్థితిలో మీరు లేరు. ముందు ఆల్రెడీ మనం చాలా కష్టాలు ఉన్నాం. ఓ పక్కన కరోనా అని, వర్షాలని, గొడవలని, ఎక్కడ చూసిన నేరాలని, అవని ఇవని. వీటన్నిటి మధ్యలో నేను చెప్పగలేదు ఒకటే ఏంటంటే వీలున్నంత ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి. అంతే, హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి. సరదాగా మన ఫ్రెండ్స్ కలిసినప్పుడు బాగా కబుర్లు చెప్పుకోండి. ఏదైనా ఒక గేమ్ ఆడండి. అప్పుడప్పుడు స్కూల్ పుస్తకాలు, కాలేజ్ పుస్తకాలు కాకుండా వీలుంటే వేరే పుస్తకం కూడా ఏదైనా చదవండి. తక్కువ టీవీ చూడండి, ఎక్కువగా మాట్లాడండి. అంతే. ఆల్సో సార్ మీరు ఈ మైక్ తీసుకోండి. ఐ టేక్ దట్ మైక్. ఆల్సో మా స్టూడెంట్స్ అందరూ మీతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుదాం అనుకున్నారు. దే హ్యావ్ ప్రిపేర్డ్ సమ్ క్వశ్చన్స్. సో విత్ యువర్ పర్మిషన్ కెన్ ఐ గో హెడ్? ఓకే. ఆల్ రైట్. సో విల్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్స్. ప్లీజ్ ఇంట్రడ్యూస్ మీ నేమ్, మీ బ్రాంచ్ చెప్పి మీ క్వశ్చన్ అడగండి. ఎస్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు వెంకట మానస. నేను మౌర్య క్యాంపస్ నుంచి వచ్చాను. సార్, మీరు ఒక నార్మల్ టౌన్ నుంచి వచ్చి ఇంత సక్సెస్ అయ్యారు. మా అందరికీ పెద్ద ఇన్స్పిరేషన్ అయ్యారు. మీరు కూడా మీ లైఫ్ని చాలా పెద్ద గోల్స్తో స్టార్ట్ చేశారు. మీ ఫస్ట్ సక్సెస్ ఏంటి? మీరు దాన్ని ఎలా ఎంజాయ్ చేశారు మాకు షేర్ చేయండి సార్. ఫస్ట్ సక్సెస్ అంటే ఇంకా కొంచెం ఎగ్జాక్ట్గా అడగండి. ఫస్ట్ సక్సెస్ అంటే ఎట్లా అని. సార్, మీరు ఎప్పుడైనా ఏదైనా సాధించినప్పుడు మోస్ట్ హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఉంటుంది కదా సార్, అదొకటి ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ మూమెంట్. అంటే నన్ను ఈ లాంగ్వేజ్లో చెప్పాలంటే నర్డ్ అనుకోవచ్చాము. ఎందుకంటే నేను పార్టీ చేయను, బయటికి వెళ్ళను, పెద్దగా సెలబ్రేట్ చేసే టైప్ కూడా కాదు నేను. నాకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే నాకు గుర్తుండవు చాలా విషయాలు. అంటే నేను పర్టికులర్గా ఏ డేట్లో నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను, నాకు చాలా మెమరబుల్ మూమెంట్ ఏంటి, అలాంటివి నేను గుర్తుపెట్టుకోలేను. కానీ మీరు అడిగితే సడన్గా నాకు గుర్తొచ్చింది. నువ్వు నాకు నచ్చావు కథ నేను వెంకటేష్ గారికి ఫస్ట్ చెప్పినప్పుడు, అంటే అప్పుడు మీరు ఇంకా పుట్టుంటారు మీరు అందరూ చాలామంది. సో ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ చేసి ఒక 8:30, 9 వరకు ఆయనకు ఒక 3 hours స్టోరీ నేరేట్ చేశాను. నేరేట్ చేసిన తర్వాత ఆయన నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కథ ఎలా ఉంది, ఇలాంటివి ఏం చెప్పలేదు. కానీ ఇన్నాళ్ళు అసలు నేను ఎందుకు కలవలేదు అని అడిగాను. నాకు చాలా బాగా అనిపించింది ఆ మూమెంట్. అంటే మీ భాషలో చెప్పాలంటే మంచి కిక్ వచ్చింది. Okay, thank you very much. The next student, please. Next question, please. Good evening, sir. నా పేరు వైష్ణవి. నేను మౌర్య బ్రాంచ్ నుంచి వచ్చాను. సార్, మిమ్మల్ని చూస్తుంటే ఏం మాట్లాడాలో కూడా మర్చిపోయేటట్టున్నాను సార్. హ్యాపీగా ఉండడం, సక్సెస్ఫుల్గా ఉండడానికి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? అండ్ మీ ఒపీనియన్ ప్రకారం ఏది ఇంపార్టెంట్? థ్యాంక్ యూ. కొంచెం డీప్ క్వశ్చన్ ఇది. సామాన్యంగా చాలామందికి ధనానికి ఐశ్వర్యానికి తేడా ఏంటో తెలియదు. డబ్బు అంటే డబ్బు
మాత్రమే ఉండటం. ఐశ్వర్యం అంటే డబ్బుతో పాటు మనకి దాన్ని ఆనందించడానికి సరిపడే వ్యక్తులు కూడా ఉండటం. అలాగే సక్సెస్ఫుల్గా ఉండటం అంటే ఏంటంటే మీరు కొన్ని మీ డైరీలోనే మీ జర్నల్లోనూ కొన్ని రాసుకుంటారు కదా. అంటే నాకు 100కి మినిమం 90 మార్క్స్ మ్యాథ్లో రావాలి, లేదంటే ఫిజిక్స్లోనే క్లాస్ టాప్ చేయాలి. ఆ టాప్ చేసి అనుకున్నాం. ఆ రోజున ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్ వచ్చే రోజున మీకు ఒంట్లో బాగాలేదనుకున్నాం, లేదంటే మీకు కావాల్సిన వాళ్ళకి ఎవరికి ఒంట్లో బాగాలేదు, మీ ఇంట్లో సిచ్యువేషన్ బాగలేదు, మీకు అంత మార్కులు వచ్చిందని మీరు ఎంజాయ్ చేస్తారా? సడన్గా మీ మార్క్స్ రావడం అనే విషయం కానీ మీ గోల్ కానీ చిన్నదైపోతుంది. ఎందుకంటే లైఫ్ దానికంటే ఇంకో పెద్ద గీత పక్కన గీసింది కదా. సో అంటే మనం చాలా ఇంపార్టెంట్ అనుకునే విషయాలన్నీ ఇప్పుడు చూడండి, 2 సంవత్సరాల క్రితం కరోనా అనే ఒక ఇష్యూ రాగానే అప్పటిదాకా మనం ఆలోచిస్తున్న విషయాలు, మనం చాలా ఇంపార్టెంట్ అనుకున్న విషయాలు మా వరకే వద్దాం. 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాం, అది ఏ థియేటర్లో రిలీజ్ అవుతుంది, ఎన్ని సెంటర్లో ఆడాలి, అమెరికాలో ఎలా ఉంటుంది మార్కెట్, ఇవన్నీ కూడా సడన్గా చిన్నవైపోయి మనం ఉంటే చాలు అనే లెవెల్కి వచ్చాం. సో బాగుంటే చాలు దగ్గర నుంచి ఉంటే చాలు దగ్గర పెట్టింది లైఫ్ మన అందరినీ. సో ముందు ఉండడం, తర్వాత బాగుండడం, తర్వాత సక్సెస్ఫుల్గా ఉండడం, ఇది ఆర్డర్ నాకు తెలిసినంత వరకు. Thank you, Vaishnavi. Next question by, thank you, Vaishnavi. Next question by Kriti Shah. సో అంటే లాస్ట్ లైన్గా చెప్పాలంటే మీరు హ్యాపీగా ఉండే సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వటం అనేది గోల్గా పెట్టుకోండి. సక్సెస్ఫుల్గా ఉండే అన్హ్యాపీ పర్సన్గా మాత్రం మిగిలిపోకండి. Thank you so much, sir. Kriti Shastri, please go ahead. Good afternoon, sir. My name is Kriti Shastri. I'm from West Maratpalli. A lot of students here are aiming to crack IITs and medicals so that they get good jobs and good pays. So, in your life, did you give more importance to money? Come again. A lot of students here are aiming to crack IITs and medical so that they get good job and good salary. So in your life, was there any time when you gave more importance to money? లేదు, ఇప్పటివరకు అయితే లక్కీగా నేను ఆ సిచ్యుయేషన్ ఎప్పుడు పడలా. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. నేను నా ఫ్రెండ్ సునీల్ ఇద్దరం లగ్డి కాపులో ఫస్ట్ ఒక రూమ్లో అడ్డుకుండేవాళ్ళం. సరే, ఆ రోజు రాత్రి మమ్మల్ని రూమ్ ఖాళీ చేసామని చెప్పారు. సో నెక్స్ట్ డే నుంచి మాకు రూమ్ లేదు, ఎక్కడ ఉండాలో తెలియదు. అప్పుడు మా జేబులో 28 రూపీస్ ఉన్నాయి. అదేంటి ఎవరి దగ్గర 30 ఉంటాయి, 25 ఉంటాయి, 28 ఎందుకు నేను అడగద్దు. అప్పుడు నేను సిగరెట్ కాల్చేవాడిని. సో అందుకని 2 సిగరెట్లు కాల్స్తే 2 రూపాయలు అయిపోయాయి, ఇంకా మిగిలింది 28 రూపీస్. అప్పుడు సునీల్ ఏమన్నాడంటే దీన్ని రేపు బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి ప్లాన్ చేస్తున్నాడు ఆడితోటి, ఎలా తక్కువ డబ్బులతో తినాలి అని. నేను అప్పట్లోనే కూల్ డ్రింక్ టిన్స్లో రావటం మొదలైనప్పుడే కొత్తగా ఇండియాకి. అంటే ఇప్పుడు అందరికీ కామన్, కానీ అప్పుడు అది కొత్త నాకు. నేను వెళ్ళి 28 రూపీస్ పెట్టి అది కొనేసాను ఫస్ట్. ఆడు షాక్ అయిపోయాడు, అదేంటి అంత డబ్బు ఖర్చు పెట్టేసేవంటి వేళ. నేనన్నా రేపు రాత్రి నుంచి ఆలోచించడం దీనికి, డబ్బు లేదని ఈ క్షణం నుంచి ఆలోచిద్దాం రా. సో నేనేం నమ్ముతానంటే ఫియర్ అంటే ఏంటి? అన్నోన్నెస్, రైట్? అంటే Yes, sir. ఇప్పుడు ఇదే చోట మీరు అందరూ ధైర్యంగా ఉన్నారు, సడన్గా కరెంట్ పోయింది ఇక్కడ, మీకు భయం వేస్తుంది. ఎందుకని? ఇప్పుడు ఎగ్జిట్లన్నీ మీకు కనిపిస్తున్నాయి, కరెంట్ పోతే ఎగ్జిట్ కనిపించదు కదా. ఫియర్ కూడా అంతే, మనకి ఎగ్జిట్ కనపడదు, బట్ ఎగ్జిట్ ఉంటుంది అక్కడ, మనకు కనపడదు అంతే. బట్ ఎగ్జిట్ లేదని అనుకో, ఎగ్జిట్ ఉంది కానీ మనకు కనపడదు అంతే. సో అది లేనప్పుడు భయపడాలి, కానీ కనపడినప్పుడు భయపడక్కర్లేదు. కనపడినప్పుడు న్యాచురల్గా కంగారు పడవచ్చు, అంతవరకు ఛాన్స్, భయపడదు. Thank you, sir. Thank you. Moving on to the next question, please. Hello. Good evening, sir. I'm Pravalika from West Maratpalli campus. మీ చాలా మూవీస్లో క్యారెక్టర్స్ అన్ని చాలా లాజికల్ థింకింగ్తో ఉంటాయి. సో ఇంత లాజికల్గా మీ థాట్ ప్రాసెస్ని ఎలా షార్ప్
ఎస్ యా యా ప్రవళిక. అంటే చదువుకున్న సైన్స్ కూడా కదా బహుశా, అందుకే నేను లాజిక్ వదలలేను. అంటే అది బై డిఫాల్ట్ అనుకుంటున్నాను. అంటే అది లేకుండా అప్పటికీ చాలా సినిమాల్లో బోల్డ్ అంత ఎగ్నెస్ట్ గ్రావిటీ బోల్డ్ అని స్టంట్లు జరుగుతుంటాయి. సడన్గా అమ్మాయి అబ్బాయి వేరే కంట్రీ ఎక్కడికి వెళ్ళి పాటలు పాడుకుంటూ ఉంటారు. చాలా ఇంక అంతకంటే లాజిక్ వదిలేసి ఇంకెందుకు లేని అంతవరకు ఆపుతున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్. Good afternoon, sir. This is Nikita from Kukatpalli. So, sir, మీరు మీ మూవీస్ ద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. అంత ఎత్తుకు ఎదగడానికి మీరు ఎవరినైనా ఆదర్శంగా తీసుకున్నారా? చాలామంది, ఒకళ్ళు కాదు చాలామంది. సార్, ఎవరైనా కొంతమంది గురించి చెప్తారా? నేను చాలాసార్లు కోట్ చేస్తుంటాను. నా ఐ కాల్ హిమ్ గురు. అంటే ఆయన మీకు ఎవరికి తెలీదు, బట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ ఐ ఎవర్ మెట్. ఆయన నన్ను చాలా షేప్ చేశారంటే నా భయాలతో ఎలా పోరాడాలో నాకు నేర్పారు. సో నాకు తెలిసి అలాంటి వాళ్ళు ప్రతి వాళ్ళకి జీవితంలో ఒకళ్ళు ఉంటే చాలు అనిపిస్తుంది నాకు. సో ఈ సభాముఖంగా మీ అందరి తరఫున నేను ఆయనకి నా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. Good afternoon, sir. Please wave your hand. Whoever is asking the question, stand up and wave your hand. Wave. Akkada sir. Behind the speaker over there. Atu. Yes, sir, over there. Mundu, ala, akkada. Near the vent. Good afternoon, sir. This is Sharmista from Chanakya campus. After watching many of your interviews, we came to know that you're a physics teacher and you love science. And I'm afraid of science, and how can I fall in love with it? మీకు అర్థమయ్యేలా చెప్తాను. మనకి పరిచయం నేను ఒక ఊరికి వెళ్ళినప్పుడు మనకు ఆ ఊరంతా కొత్తగా కనిపిస్తుంది. ఆ ఊళ్ళో జనం అంతా చాలా హోస్టైల్గా ఉంటారు, మనకి ఎందుకో తెలియదు. అందరూ కోపంగా ఉన్నట్టు, మనతో ఎవరు మాట్లాడినట్టు ఉంటుంది కదా. అదే ఊళ్ళో ఏదైనా ఫ్రెండ్స్ తాలూకు మ్యారేజ్కో లేదంటే ఎవరైనా చుట్టాల ఇంటికి వెళ్ళాం అనుకున్నాం. వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు కూడా మనకు ఆ ఊరు చాలా ఇంట్రడక్షన్ లేని ఒక ఊరిలాగా కనిపిస్తుంది. అదే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 1 నైట్ స్టే చేస్తాం, 2 నైట్ స్టే చేస్తాం, 3-4 డేస్ తర్వాత ఆ ఊళ్ళో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ చూస్తాం. తర్వాత ఆ ఊరు నుంచి ఒక 1 వీక్ తర్వాత ఇప్పుడు అక్కడ మంచి ఫ్రెండ్ కూడా తగిలిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నప్పుడు మళ్ళీ ఎప్పుడు వెళ్ళి వాళ్ళని కలుద్దామా అనే ఒక ఫీలింగ్తో బయటకు వస్తాం. మీ దృష్టిలో సైన్సెస్ కూడా ఇప్పుడు మీరు కొత్తగా ఊళ్ళోకి దిగిన పరిస్థితిలో ఉన్నారు. మీరు అక్కడ చుట్టాలను ఎత్తుకోండి ఫస్ట్. అంటే ఈజీగా మీరు ఎవరితో రిలేషన్షిప్ పెట్టుకోగలుగుతారో అలాంటి ఈజీగా ఉండే ఒక విషయాన్ని సెలెక్ట్ చేసుకోండి. టఫ్గా ఉండేదని చెప్పండి. ఎందుకంటే ఒక టీచర్గా నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన నా వయసు 19 years. హలో సార్. 12 o'clock సార్. హలో సార్, నా పేరు దినేష్. 12 o'clock. నేను తారక సెంటర్లో చదువుతున్నాను. Exactly. సార్, మీరు డైలీ ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటారు. సో మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది? యా చెప్పండి. మళ్ళీ Repeat చేయండి. సార్, మీరు డైలీ ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటారు. సో మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది? కాఫీతో. థ్యాంక్ యూ. పొద్దున్న లేవగానే మాత్రం నేను ఏదైనా చదివే ప్రయత్నం చేస్తాను. ఐ లైక్ రీడింగ్ ఇన్ ద మార్నింగ్. పొద్దున్న ఏదైనా చదువుతాను కాసేపు, అట్లీస్ట్ ఒక 20 minutes to half an hour ఏదైనా చదువుతాను. సంథింగ్ సినిమాలకి సంబంధం లేకుండా ఏదో ఒక ఫిక్షన్ కావచ్చు, నాన్ ఫిక్షన్ కావచ్చు, ఏదైనా. ఇప్పుడు ఈవేళ అయితే నేను నాకు హేమంత్ ఒక పుస్తకం ఇచ్చాడు, దాంతో స్టార్ట్ చేశాను.
on to our next question. Next question, please. Good afternoon, sir. I'm Abhinav from Kukatpalli campus. Abhinav, can you please wave your hand? Yes. 1 o'clock, sir. First One things shot. first, you're looking super cool. And Thank you. the question I would like to ask is the biggest problem with any kind of quality work is consistency. How do you overcome it? Having fun every day. Otherwise, you will get bored after a point of time doing the same thing again and again. So that's the primary rule. So it should not be your responsibility. నీకు రెస్పాన్సిబుల్గా అనిపించకూడదు అది. నీకు ఫన్ ఉండాలి. ఆటోమేటిక్గా కన్సిస్టెన్సీ ఫాలోస్. Thank you. Thank you. Before we move on to next question, Chanakya, make some noise! Manga! Satavana! Kakatiya! Dundigal! Karnataka! West Maripalli! Kukatpalli! Next question, please. Next question. Hi sir, I'm Sriram from Kukatpalli. Sriram, can you wave your hand? Sir, Sriram, over there, sir. ఓకే 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 sir, I'm a big fan of you, sir. థ్యాంక్ యూ. Sir, how do you define self-discipline, sir? Sir, how do you define self-discipline, sir? అసలు ఏమాత్రం డిసిప్లిన్ లేని నన్ను అడుగుతున్నాను ఈ క్వశ్చన్. పని చేసేటప్పుడు చేతికి వాచ్ ఉన్న చూడాలనే స్ప్రో లేకపోతే ఇంక మనకంటే డిసిప్లిన్ ఇంకెవడో లేడేవారు అంతే. All right. Moving on to our next question quickly, guys. Next question, please. Next question. Are we done with the questions? Hi, sir. Okay. Gentlemen, can you please wave your hand? Sir, Yes. Okay. Oh, there's a 2 o'clock, 1 o'clock, 2 o'clock over there. ఓకే ఓకే. Good afternoon, sir. My name is Uday, and I'm from Tanaga campus. And I would like to ask you a question. You face pressure from your goals, pressure from your fans, and pressure because of your own peer group. How do you handle all this pressure? Peer group pressure, sir. Very interesting. మనని మనం వినడమే. ఎందుకంటే ముందు మనం వినడం మానేస్తేనే అవతల వాళ్ళందరినీ వినడం మొదలు పెడతాం కదా. అది మానేసి ముందు మనని మనం వినడమే. సో చాలామంది చెవులు ఓపెన్ చేస్తుంటే అన్నిటికీ అంటారు, కానీ చెవులు మూసుకుంటే మన లోపల ఉన్న మనకి వినిపిస్తుంటుంది. అప్పుడప్పుడు ఎక్కువ చేస్తుంటుంది. Interesting. Thank you, sir. Any more questions? Any more questions? All right. Okay. So we have a few awards online for the students who have performed excellently in their academics. Awards ఇప్పుడు మనం ఇవ్వబోతున్నాము. తొందరగా స్టూడెంట్ని పిలుస్తాను, వాళ్ళు తొందరగా they have to come and take the award. Vaishnavi Macharla, NIT Nagpur, who have made it to NIT Nagpur. Ashmita Ji, NIT under counseling. Rachna Krishna, IIT Varanasi. Siddhartha, NIT Pondicherry. Geetika Shri, NIT Bhopal. K. Nitin, IIT Gwalior. Manepa, Ilishwaramaraju, IIST Thiruvananthapuram. Muchala Pavin Tarun, IIT Vadodara. Munawwar Ali, NIT Warangal. Aditi Thakur, IIT Indore. M. Saket, NIT Warangal. Mulagadla Jeevan Reddy, NIT Nagpur. Akshay Reddy, NIT Bilaspur. Gondi Gauri Mohana, IIT Kharagpur. C.H. Pranavi, IIT Jammu. Gurram Srija, IIT Bhopal.
Meghna as well, please come on the stage. Thank you, sir. Ikkada, one of our students has made a pencil sketch of yours, so he wanted to gift it to you on this occasion, sir. Sir, last but not least, few words of wisdom మీ తరపున to all the students. ఇప్పటికి ఎక్కువ మాట్లాడాను సో ఇక్కడి నుంచి మాట్లాడదలుచుకున్నారు హ్యాపీగా ఉండండి. Check. Volume up, please. ఒక రెండే మొక్కలు చెప్పి నేను మిమ్మల్ని అందరినీ వదిలేస్తాను. అంత మించి ఎక్కువ బాధ పెట్టను, ఇబ్బంది పెట్టను. సో చదువు తాలూకు బేసిక్ క్వాలిటీ ఏంటంటే బేసిక్ దాని తాలూకు ఎయిమ్ క్వశ్చన్ చేయడం, ప్రశ్నించటం. కాబట్టి ఎప్పుడు సరెండర్ అవ్వదు. కష్టానికి, జీవితానికి, మనుషులకి, అధికారానికి, డబ్బుకి, దేనికి సరెండర్ అవ్వదు. క్వశ్చన్ చేయండి. ఎందుకంటే మీరు బాగా వెనక్కి వెళ్ళి అందరూ ఇక్కడున్న అందరూ కూడా మీరు ఒక్కసారి ఒక 10 years బ్యాక్ 12 years బ్యాక్ వెళ్తే ఇప్పుడు మీరు ఎంత సక్సెస్ఫుల్లో మీకు తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు మీకు ఎవరికి అమ్మ అన్నం కూడా రాదు. అత్త